హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈయన మా నాన్నగారండి. సో ఈరోజు మనం ఏం పని చేస్తున్నాడు డాడీ? పేడ కలిపి తౌడును అది కలిపి చేపలకైతే మనం అయితే ఏడు మీద వేస్తాం. పేడ ఎలా కలుపుతున్నాం ఏంటనేది కూడా మీకు చూపిస్తానండి. పేడ కలుపుతుంది కూడా చూపించాలా అంటే చూపించుకోవచ్చండి. యాక్చువల్గా పేడ ఇప్పుడు మనం ఊరేయాలి కదా డాడీ. యాక్చువల్గా అయితే ఊరేయాలి. తౌడును అది వేసుకుని ఊరేసుకోవాలి. తౌడు అది అయితే వేసుకుని మనం ఊరేసుకోవాలి. పేడ మేము ఎక్కడ నుండి తీసుకొస్తున్నామండి, ఇంటికాడ మేము ఒక గేదెను పెట్టుకున్నామండి. ఆ గేదె వచ్చిన పేడను వేస్ట్ అవ్వకుండా దాన్ని ఇలా మనం రెండు గేదెలు ఒక ఆవు కూడా ఉందండి మాకు. ఆ ఆవు ఒక గేదె, రెండు గేదెలు అయితే ఉండడం మూలంగా దాన్ని బట్టి మనం పేడ అయితే ఇస్తున్నాం. సో సంచిలో తీసుకొచ్చాం. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు సంచిలో కనిపిస్తున్నాయి. సో యువతల సంచి వచ్చేసరికి మనకి ఏంటంటే పేడ, అవతల సంచి తౌడు. పేడ, తౌడు, వేరుశనగ చెక్క, ఇంకేసుకుంటే బెల్లం, సూపర్, అంతే కదా. బెల్లం కంపల్సరీగా వేసుకుంటే ఏమవుతుందంటే తీపికి ఎక్కువ తింటుంది. తీపికి బాగా ఎక్కువ తింటుంది. బాగా ఎక్కువ తింటుంది అంటే ఎంత అవసరంలా ఒక కింటాకి వచ్చి ఒక 4 కేజీలు 3 కేజీలు అంతే. ఒక కింటా పేడ ఓకే. పేడ కూడా మీకు చూపిస్తాను రండి డాడీ. వచ్చి ఆడికి వెళ్తాం ఒకసారి కెమెరా అక్కడికి. పడవలో అయితే ఊరేయడమే జరుగుతుందండి. సో డైరెక్ట్గా వచ్చేసరికి ఇక్కడ మేము పడవలో అయితే ఊరేస్తున్నాం ఇప్పుడు తౌడు. సో 3 రోజులకి 4 రోజులకి అయితే పురుగు అయితే పుట్టడం జరుగుతుంది. సో మనం పేడ అలా తొక్కుని అందులో తౌడు, చెక్క, వేరుశనగ చెక్క వేసుకోవాలి. సో ఈ తౌడు చెక్క ఇవి కూడా వేస్తాం. ఇప్పుడు వేసి దాన్ని కూడా మిక్స్ అయితే వేసాం. సో పేడలో తౌడు వేసిన తర్వాత మనం ఇప్పుడు ఇలా ఒకసారి మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి. సో తౌడు యాక్చువల్గా అయితే వేరుశనగ చెక్క అవి కూడా వేసుకోవచ్చు. వేరుశనగ చెక్క, బెల్లం కంపల్సరీగా వేసుకుని ఊరేసుకోవాలండి. మినిమం ఒక 3 రోజులు కనుక ఊరేసుకున్నట్లయితే ఇందులో పురుగు అయితే పుడతం అయితే జరుగుద్ది. కరెక్ట్గా 3-4 రోజులకు పుడుతుంది. బెల్లం వేస్తే చాలా స్పీడ్గా పురుగు అయితే పుడుతుంది. అలాగే యూరియా మాత్రం వేయమాకండి, చేపకి రెడ్డిష్ వస్తుంది. యూరియా తప్పించి సూపర్ అయితే వేసుకునే లెక్క అయితే లేదు. ఇంకా ఏం వేయలేమన్నా అంటే పేడ, తౌడు ఇంతే. సో తౌడు చూడండి ఎలా ఉందో, క్వాలిటీ మంచి నెంబర్ 1 క్వాలిటీతో అయితే ఉంది. సరే మీరు తౌడు కూడా చాలా దగ్గర చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో తౌడు విషయానికి వచ్చేసరికి మనకి 16,500 రూపాయలు మనకి తౌడు కొనడం అయితే జరుగుతుందండి. ఒక టన్ను తౌడు వచ్చేసరికి 16,500 అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అండి, మనకు వచ్చే డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా సరే తౌడు కావాల్సి వస్తే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు తౌడు వేసి పంపించడం అయితే జరుగుతుందండి. సో తౌడు, చెక్క వేసుకుని కలుపుకుంటే చాలా బెటర్. సో చెక్క అయితే మన దగ్గర ప్రస్తుతానికి అవైలబిలిటీ లేదు. సో తౌడు అయితే మార్కెటింగ్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. అలాగే అందరితో మన దగ్గర శీలావతి, రాగండి, కట్ల, బొచ్చే, అలాగే పంగాసియస్, రూప్చంద్, ఇంకో విషయం గడ్డి చేప, ఇంకోటి పొండుగప్ప. ఈ చేపల పిల్లలు అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరికైనా సరే కావాల్సి వస్తే స్క్రీన్ మీద నా నంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. నా దగ్గర నుండి చేపల పిల్ల పట్టుకెళ్ళిన కస్టమర్ రివ్యూస్ మన ఛానల్లో పెట్టడం అయితే జరిగిందండి నేను. ఎందుకంటే సైజు అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయితే ఉండదు మన దగ్గర. సో నేను అన్న సైజు ప్రకారం వేసి పంపిస్తాను. అన్న సైజు కంటే ఎక్కువే ఉండదు తప్ప తక్కువ అయితే ఉండదు. సో అవన్నీ మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయండి, రైతుల యొక్క రివ్యూస్ నా దగ్గర నుండి చేపలు పట్టుకెళ్ళి. సో ఆ రివ్యూస్ చూసి నా దగ్గర చేపలు అయితే తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో మా నాన్నగారు నేను కలిసి చేపల చెరువులు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.